దేవా, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పూజింపదగిన ఆరాధింపదగిన నమ్మదగినటువంటి నామం పేరట వందనములతో స్తోత్రములతో మీ పాద సన్నిధిని సమీపించడానికి మీరు మమ్మలను ఈ బైబిల్ స్టడీ కూడికై నడిపిస్తున్నందుకై స్తోత్రములు. మీరు మాతో మాట్లాడుతురండి ప్రభా. మీ యందు మా విశ్వాసాన్ని అధికం చేయండి ప్రభా. మా సహవాసం దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని సెలవిచ్చిన ప్రకారం మీ యందు మేము ఎడతెగక ఉండడానికి కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ నామం పేరట కూడి వచ్చుట మాకెంతో క్షేమం ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో వారందరూ నీ మందిరానికి రావడానికి కూడా వారికి అనుకూలమైన సమయాన్ని ప్రాప్తించమని వేడుకుంటున్నాం. శత్రు కార్యములన్నింటినీ లయం చేయండి. నీ వాగ్దానాలను మేము స్వతంత్రించుకోవడానికి విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. నీ కార్యాలను జరిగించండి ప్రభా. పాటలలో వాయిద్యాలు వాయించడంలో వాక్యము ప్రభా మహిమాయుక్తమైనటువంటిదిగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు మా దేవుడు, నీ నామమున కూడి వచ్చు మాకు మేలును బలమును శక్తిని దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేర్చబడిన పాటల్లో 28 నమ్మదగిన దేవ నిన్న నేడు నిరంతరం. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరంతరం. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరంతరం. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరంతరం. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరంతరం. వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు. శ్రమయు శోధన వచ్చిన విడువవు నన్నెన్నడు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు.
శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నా ప్రభు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నా ప్రభు విడువాక కృప చూపెదవు విడువాక కృప చూపెదవు నమ్మదగిన దేవా నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నా కొరకై తిరిగి వచ్చేదవు అనాథలను విడువవు నా కొరకై తిరిగి వచ్చేదవు అనాథలను విడువవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదవు రాజుగా చేసేదవు రాజుగా చేసేదవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. పద్య సంఖ్య 514 పాత పుస్తకంలో 508. లోకం జీవం మరణం పైన జీవం మరణం వైనం సకలము మీవే నిజం స్థిరముగలం ముడినం సకల
ప్రేమించుచుండెడి వారికి దేవుడు వేటిని సిద్ధపరచెను. తన్ను ప్రేమించుచుండెడి వారికి దేవుడు వేటిని సిద్ధపరచెను. కన్నులకు గోచరము కావవి, కన్నులకు గోచరము కావవి, చెవులకు వినబడవు. లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం హృదయములకు అగోచరములవి మరుగైయుండే లోకజ్ఞానులకు. హృదయములకు అగోచరములవి మరుగైయుండే లోకజ్ఞానులకు. పదిలముగా ప్రభు సహాయముతో, పదిలముగా ప్రభు సహాయముతో నిరుదుమి మర్మమును. లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది విశ్వాసము. అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది విశ్వాసము. రక్షకుడే సుభద్రపరచెను, రక్షకుడే సుభద్రపరచెను పరమున మీ కొరకు. లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం అసమానమగు శక్తి చెమిమ్ము నీచము కాచి భద్రపరచును. అసమానమగు శక్తి చెమిమ్ము నీచము కాచి భద్రపరచును. యేసు కడవరి రక్షణ మీకు, యేసు కడవరి రక్షణ మీకు. నీచు విశ్వాసించు. లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం మీరే దేవుని పుత్రులటంచు ఆత్మయ సాక్షమిచ్చుచున్నాడు. మీరే దేవుని పుత్రులటంచు
శ్రమ పడిన మహిమను పొందెదరు. లోకం జీవం మరణం మైనం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం సకలము నీవే నిజం. స్థిరముగనం ముడిలం జయించువాడు వీటన్నిటిని స్వాతంత్రించుకొను నీకముగా. జయించువాడు వీటన్నిటిని స్వాతంత్రించుకొను నీకముగా. ఆయనే మీకు దేవుడయుండి ఆయనే మీకు దేవుడయుండు. వీరాయణ సుతులు. లోకం జీవం మరణం మైనం సకలము నీవే నిజం. స్థిరముగలం ముడిలం సకలము నీవే నిజం. స్థిరముగలం ముడిలం. పాఠ సంఖ్య 465, పాత పుస్తకంలో 462. దేవుడు ఒక నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై. సిద్ధపరచుచుండెను నుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను నుండుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా. మనము దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను నుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్ళతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్ళతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను నుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను నుండుటకై. నగర
ప్రాకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రాకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను, ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దుటకై. ముచ్చాల గుమ్మములు 12 గలవు, 12 దూతలు అచ్చటనుండిరి. ముచ్చాల గుమ్మములు 12 గలవు, 12 దూతలు అచ్చటనుండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దుటకై. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మోయబడవు. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మోయబడవు. ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో, ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దుటకై. గొర్రె పిల్ల సింహాసనమచ్చటుండును, ఆయనిది కరుణాలయమయుండును. గొర్రె పిల్ల సింహాసనమచ్చటుండును, ఆయనిది కరుణాలయమయుండును. జీవ గ్రంథమందున పేరులున్నవనుచు, జీవ గ్రంథమందున
జయులమౌదుము క్రీస్తుని రక్తము చే ఫ్యాట్ సంఖ్య 478, పాత పుస్తకంలో 474. సరస్సు ప్రక్కన రొట్టెలను. సరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు ప్రభు నీ జీవహారము వడ్డించుము. అది నా ఆత్మకెంతో ప్రియము. రొట్టెను దీవించిన ప్రకారము నన్ను సత్యంబుతో దీవించుము. కీడులో నుండి నన్ను రక్షించుము. నీ శాంతి నాకనుగ్రహించుము. గలిలయయందు నీ శిష్యులు జీవించినట్లుగా నాకు నేర్పు. నా చింతలన్నిటిన్ జయించుచు జీవుడవైన నిన్ను చూతును. సరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు ప్రభు నీ జీవహారము వడ్డించుము. అది నా ఆత్మకెంతో ప్రియము. రొట్టెను దీవించిన ప్రకారము నన్ను సత్యంబుతో దీవించుము. కీడులో నుండి నన్ను రక్షించుము. నీ శాంతి నాకనుగ్రహించుము.
గలిలయందును శిష్యులు జీవించినట్లుగా నాకు నేర్పు. నా చింతలన్నిటిన్ జయించుచు జీవుడవైన నిన్ను చూతును. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలోని అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. మళ్ళా మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీకు ఎంత వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రములు. పాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రములు. ప్రభా, నమ్మదగిన వాడవు నీవు, ఎన్నడూ విడిచిపెట్టేటటువంటి వాడవు కాదని మేము ఎరగడానికి సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రములు. వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి, మా అందరితో మాట్లాడండి. నీ స్వరం మేము వినగలడానికి కృప చూపించండి. ప్రభా, మేలుకై మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాలను మరి ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. అపోస్తల కార్యము, మత్తయి సువార్త, తర్వాత మార్కు, లూకా, యోహాను, ఈ సువార్తల తర్వాత రాయబడినటువంటి గ్రంథం అపోస్తలుల కార్య గ్రంథం, లేకపోతే అపోస్తలుల కార్యములు. మరి ఈ మత్తయి సువార్తలు అయితేనేమి, తర్వాత మార్కు, లూకా, యోహాను, ఈ సమయంలో యేసుప్రభువారు వాళ్ళకు అందుబాటులో ఉంటూ వచ్చినాడు. అంటే యేసుప్రభువారు మానవ రీతిగా భూమి మీద మరి అందుబాటులో ఉంటూ వచ్చినాడు. ఆయనతో శిష్యులు తిరుగుతూ వచ్చినారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చూస్తూ వచ్చినారు. తర్వాత మరి ఆయన ఎవరో వారు ఎరగడానికి మరింతో మరి యేసుప్రభువారు వారితో పాటు ఉండడం ద్వారా సహాయము దొరుకుతూ వచ్చింది. ఆయన కుంటి వాళ్ళను మరి బాగు చేస్తూ వచ్చినాడు, గుడ్డివారికి కనులు ఇస్తూ వచ్చినాడు, మూగవారు మాట్లాడినట్టుగా చేసినాడు, పక్షవాతం కలిగినటువంటి వారు బాగుపడుతూ వచ్చినారు, కుష్ఠరోగులు శుద్ధులవుతూ వచ్చినారు, తర్వాత చనిపోయిన వారు లేస్తూ వచ్చినారు, దయ్యాలు వెళ్ళిపోతూ వచ్చినాయి. ఈయన సమస్తమును బాగుగా చేసినాడని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే యేసుప్రభువారు సెలవిచ్చినాడు. ఏమన్నాడంటే చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చదువుకుంటాం. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం. ఆయనను నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆదరణకర్త అంటే ఉత్తరవాది అనేది. యేసుప్రభువారు తాను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపుతూ వచ్చినాడు. యేసుప్రభువారు తాను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపుతూ వచ్చినాడు. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు. మరి తండ్రి కార్యాలు ఆయన వేరు,
కుమారుని కార్యం ఆయనది వేరు, పరిశుద్ధాత్మ కార్యం ఆయనది వేరు. కుమారుని కార్యం ఏమిటిదనంటే అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడు? ఆయన శరీరమును ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే మానవులందరి కొరకై ఆయన తన ప్రాణం అర్పించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చినాడు. ఆ కార్యం అయిపోయింది. తాను అందరి కొరకై ప్రాణం అర్పించి మరి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పంపించినాడు అని అంటే పరిశుద్ధాత్మను పంపించినాడు. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. 7వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. కాబట్టి మరి యేసుప్రభువారు స్వయంగా తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటిదనంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కాబట్టి మరి దేవుని వాక్యంలో రాయబడింది. ఏం రాయబడిందంటే ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఆయన కుమారులై ఉందురు. ఆయన ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాడు. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండుడి, తర్వాత ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇక్కడ ఈ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ఎప్పుడు మనం శక్తివంతులమవుతాం అని అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎప్పుడు శక్తి పొందుతాం? అప్పుడే మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి సాక్షులుగా ఉండడం అంత సులువేమీ కాదు. వెనెవర్ వి బాప్టైజ్ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి అప్పుడు మీరు నాకు సాక్షులై ఉందురు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తా. మరి అనమల వీటిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా అంటే క్రైస్తవులు, ఆయనే చాలా కోపిష్టి వ్యక్తి అన్నట్టు. ఒకసారి ఒక వ్యక్తి మరి సువార్త చేయడానికి అవురికి పోయిండంట. అవురికి పోతే ఆయన క్రైస్తవుడే మైక్ ఆపన్నాడంట, ఆపేసినంట. నుండి వెళ్ళిపోన్నాడంట. వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత రోజు మరి ఈ సువార్త చేసిన ఆయన కనపన్నాడంట. ఈయన కూడా ఆయనకు దగ్గరికి పోయి, నిన్న నువ్వు సువార్త చేయడానికి వచ్చినావు, అయితే నేను ఆపమంటే ఆపినావు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినావు, నువ్వు భయపడినావు, కాబట్టి నువ్వు సేవ పనికిరావు, కూలి పని చేసుకోమన్నాడంట. అంటే అర్థం ఏంటిదంటే మరి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మనం ఆయనకు సాక్షులై ఉండడానికి కూడా దేవుని శక్తి అవసరమైంది. ఎందుకంటే రకరకాల పోరాటాలు మనం ఏం చేయాలి? ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకంలో దేవుని సేవలో రకరకాల పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దేవుని సేవ చేసేటప్పుడు ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి. మరి ఆ పోరాటాలన్నింటినీ దేవుని శక్తి చేత మనం ఎదుర్కోవాలి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. తర్వాత శక్తి నొందితే మీరేమవుతారంటే యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. కాబట్టి యెరూషలేం అంటే ముందు మన సొంత ప్రజల మధ్య మనం ఏం చేస్తాం? దేవునికి సాక్షులమై ఉంటాము యెరూషలేములో. తర్వాత ఎక్కడ సాక్షులమై అంటే యూదయ. తర్వాత ఎక్కడ సాక్షులమై ఉంటామంటే మరి సమరయలోను. తర్వాత ఎక్కడ సాక్షులమై ఉంటామంటే బోధిగంతముల వరకు మనము సాక్షులమై ఉంటాం. కాబట్టి యెరూషలేములో, యూదయలో, సమరయలో బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ఎప్పుడు ఇట్టి పని జరుగునంటే మనము దేవుని ఆత్మతో నింపబడినప్పుడే. దేవుని ఆత్మ లేకపోతే మనం ఆయన కొరకు ఏమి కూడా చేయలేము. నథింగ్
మనం ఆయన ఆత్మ లేనటువంటి వారమైతే ఏ ఊర్లో ఉంటామో ఏ ఇంట్లో ఉంటామో అక్కడే ఉంటాం. అంతే, దేవునికి సాక్షులంగా ఉండలేము. ఏ ఊర్లో ఉంటామో ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాం. అయితే ఆత్మ ఉన్నప్పుడు ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయి. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో ఉండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది. అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మతో యేసుప్రభువు వారు ఏం చేసినాడు? నింపబడినాడు. దేవుని ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు చేసిన పని ఏంటిది? యెషయా గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. యెషయా గ్రంథం, దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆయన యేసుప్రభువు వారి సేవ ప్రత్యేకంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఏ స్పెసిఫిక్ అనాయింట్మెంట్ ఈ హ్యావ్ ఇన్ హిస్ లైఫ్. ఆయనకు ప్రత్యేకమైన అభిషేకం అనేది ఉంది. ఏముంది? ప్రత్యేకమైన అభిషేకం. ఆ అభిషేకం ఏం చేసిందంటే దీనులకు సువార్త ప్రకటించడానికి సహాయపడినది. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. కాబట్టి యేసు ప్రభువు వారి మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేయగలుగుతూ వచ్చినాడంటే దీనులకు సువర్తమానం ప్రకటిస్తూ వచ్చినాడు. తర్వాత నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తూ వచ్చినాడు. చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహిస్తూ వచ్చినాడు. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటిస్తూ వచ్చినాడు. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. ఇప్పుడైతే యేసుప్రభువు వారు మరి పరిశుద్ధమైన ఆత్మతో నింపబడుతూ వచ్చినాడో ఆయన ద్వారా జరిగినటువంటి కార్యాలు అన్నింటినీ ఇంకా ఎన్నెన్ని మరి కార్యాలు జరిగినాయో. ఆయన బోధ వింటున్నప్పుడు ప్రజలకు ఎంతో సంతోషం మరి కలుగుతూ వచ్చింది. ఆయన దయగల మాటకు వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఆశ్చర్యపడతా ఉన్నారు. ఏందో దయతో మాట్లాడినాడు. ఆయన శాస్త్రులు పరిశుల వల్ల కాక అధికారం గలవాని వలె మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత మరి బంట్రోతులు అన్నాడు యోహాను సువార్తలో. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు కూడా మాట్లాడలేడు. అందుకే వాళ్ళు పట్టుకోకుండా వెళ్ళిపోయినారు. అంటే ఆయన మాటల్లో అంత మాధుర్యం ఉంది, అంత దయ ఉంది, అంత అధికారం ఉంది, అంత శక్తి ఉంది. యేసుప్రభు మాటలు ఏముంది? శక్తి ఉంది. ఎందుకంటే ఆయన మీద ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఉంది. ప్రత్యేకంగా ఒక పని కొరకు అభిషేకించబడి తండ్రి చేత ఈ లోకానికి పంపబడినాడు. కాబట్టి ఆయన అధికారం గలవాని వల్లే మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన దయగల మాటకు వారికి ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది. తర్వాత ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఇంతవరకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. తర్వాత ఆయన మాటలలో శక్తి ఉంది. కాబట్టి మనకు ఏం అవసరం అని అంటే దేవుని యొక్క ఆత్మ అవసరం. శక్తిని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. తర్వాత దేవుని వాక్యంలో మరి ఈ అపొస్తలుల కార్యములో
ఒక మాట చదువుకుంటాం. అపోస్తల కార్యములు మనకు తెలిసినటువంటి వాక్య భాగాలే. అపోస్తల కార్యములు దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది, యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేయలేదంట, వెళ్ళనీయలేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసం మనకు కలుగునుగాక అని మనం మాట్లాడతాం. తండ్రి ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ. కాబట్టి ఈ 3 విషయాలను మనము మరి అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఉదాహరణకు మేము పరిశుద్ధాత్మ మీదనే నమ్మకం పెట్టుకున్నామని అనుకోండి. కొంతమంది కొన్ని పెంతెకోస్తు సంఘాలు ఏమంటాయంటే నీకు ఆత్మ వచ్చిందా అని అంటూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మను మనం తక్కువ అంచనా వేయటం లేదు. మరి అదే సమయంలో యేసు ప్రభు వారు మానవులందరి కొరకే తన ప్రాణం అర్పించిండే. ఆ విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అంతేకాదు తండ్రి అయినటువంటి దేవుడు విశ్వమంతటిని ఏం చేసిండు, సృష్టించినటువంటి వాడు కూడా అంటూ ఉన్నాడు. ఆ సంగతి కూడా మనం ఏం చేయాలి, మనసులో పెట్టుకోవాలి. ఒక పరిశుద్ధాత్మనే మనము ఇంపార్టెన్స్ ఇచ్చినాం అనుకోండి, అది వేరుగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున తర్వాత యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేయలేదు, వెళ్ళనీయలేదు. మొదటగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటిదని అంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేములోను తర్వాత యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. మనము సాక్షులమై ఉండాలి, దేవునికి బలమైన సాక్షులమై ఉండాల. బలమైన దానికి దేవుని యొక్క ఆత్మ అవసరం. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చును అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చును, ఎందుకు వచ్చును చూడండి. 37, 38 వచనాలు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. కాబట్టి పాపక్షమాపణ యేసుక్రీస్తు నామమున పొందినప్పుడే, యేసుక్రీస్తు నామమున మనకేం కలగాలి, పరిశుద్ధాత్మ పాపక్షమాపణ కలగాలి. శిలువలో మానవులందరి కొరకు యేసు ప్రభువారు మరి ప్రాణం అర్పించినాడు. ఆయన మానవులకు పాపక్షమాపణ అనుగ్రహించినాడు. శిలువలో మానవులందరి కొరకై శిలువలో రక్తమును చిందించినాడు. కాబట్టి ఆయన నామమును మానవులకు ఏం దొరుకుతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే పాపక్షమాపణ దొరుకుతుందో అప్పుడే దేవుని పరిశుద్ధమైన ఆత్మను వరము మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు నామమున మనం ఏం చేయాలి, పాపక్షమాపణ పొందాలి. అప్పుడు మనకేం దొరుకుతుందంటే పరిశుద్ధ ఆత్మ అను వరం మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మారు మనసు లేకుండా ఎవరు కూడా పరిశుద్ధ ఆత్మ వరమును పొందలేరు. మనము ఎంత ఆత్మ గురించి ఎక్కువగా మాట్లాడి పరిశుద్ధమైన ఆత్మ నా మీదికి దిగిరమ్మని చెప్పినా ఇది కుదిరే విషయము కాదు. ముందు మనసు మార్చుకోవాలి. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో, మనసు మార్చుకుంటామో అప్పుడే పాపక్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే పాపక్షమాపణ దొరుకుతుందో అప్పుడే మనకేం దొరుకుతుందంటే పరిశుద్ధాత్మన వరము దొరుకుతుంది. తర్వాత మరి దేవుని వాక్యములో మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మనం ఈ మాట చదువుకున్నాం. 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. 2వ అధ్యాయంలో
ఒక శ్రేష్టమైనటువంటి మాట చదువుకుంటాం. 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు మరి ఒక వ్యక్తి 70-80 సంవత్సరాలు బతుకుతాడు. మరి రక్షించబడిన దినం నుండి లాస్ట్ వరకు మరి ఆ వ్యక్తి భద్రపరచబడాలని అంటే కొన్ని విషయాలు తన జీవితంలో అవలంబింపవలసి ఉన్నది. ఏంటిదనంటే, రక్షించబడినటువంటి వారు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. ఎవరైతే రక్షించబడినారో వారు మరి అపోస్తలుల బోధ వారికి అవసరం. ఏ బోధ అవసరం? మరి అపోస్తలుల బోధ అవసరం. కాబట్టి దేవుని వాక్యంలో మరి యోహాను సువార్తలో ఒక మాట చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరినారు. మరి అబద్ధ ప్రవక్తగా ఎందుకు మారుతారు అనేది ఒక మాట. ఉదాహరణకు బిలాము యెహోవా ప్రవక్తే, కానీ ఆయన మరి సోదెగాడుగా మారిపోయినాడు. ఎట్లా మారిపోయినాడు? సోదెగాడు అని అన్నారు. బిలామును సోదెగాడు అన్నారు. సోదె అంటే మనకు తెలుసు, ఒట్టి మాటలే కానీ తన జీవితంలో క్రియారూపకమైన దేవుని కార్యాలు కనబడవు, ఒట్టి మాటలే. ఇది చాలా ప్రమాదం ఈ మాట మనం అనుకున్నప్పుడు. మరి బిలాము యెహోవా ప్రవక్తే, కానీ సోదెగాడుగా మారిపోయినాడు. అంటే ఒట్టి మాటలు మాట్లాడేటటువంటి వాడు. మనము ఈ విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి వారమైన. ఒట్టి మాటలు బిలాము జీవితంలో ఏముంది? ఒట్టి మాటలు. ఆ వ్యక్తి ఒట్టి మాటలుగా మాట్లాడేటటువంటి వాడుగా, సోదె చెప్పేవాడుగా ఎందుకు తయారైనాడు అని అంటే, తనలో ఈ హ్యావ్ ది లస్ట్ ఫర్ ది మనీ, అంటే ప్లెజర్ ఫర్ ది మనీ, ధన ఆపేక్ష ఉంది. దేవుడు వద్దన్నాడు మరి ఇజ్రాయేలులను శపించడం, కానీ మరి బహుమానం కొరకై ఆతృతగా పరిగెత్తి వాళ్ళను శపించాలని ముందుకు పోతా ఉన్నాడు. అప్పుడు దేవదూత మరి మార్గ మధ్యంలో కనపడింది. అయితే గాడిద దేవదూతను చూడగలుగుతూ వచ్చింది, కానీ బిలాము దేవుని దూతను చూడలేకపోయినాడు. అంటే అతని మనోనేత్రాలు ఏమైనాయి? కమ్ముకున్నాయి. ఎవరిలో రకరకాల ఆశలు చేత ఈడవబడతాయో వారి మనోనేత్రం ఏం చేయబడుతుంది అంటే మూయబడుతుంది. దేవుని గుర్తుపట్టలేనటువంటి స్థితికి దిగజారిపోతా వచ్చు. బైబిల్లో రాయబడింది, బిలామును ఇజ్రాయేలీలు ఖడ్గం చేత చంపినారని దేవుని వాక్యంలో రాయబడింది. ఖడ్గం చేత చంపినారు. బిలాము మరి బహుమానం కొరకు పరిగెత్తినాడు. అందుకే ఆ వ్యక్తి సోదెగాడు అయినాడు. సోదెగాడు అయినాడు. సోదెగాడు అంటే ఒట్టి మాటలే తన జీవితంలో ఉంటాయి, కానీ దేవుని కార్యాలు తన జీవితంలో చూడలేము. చూడండి, మనం 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. కాబట్టి మరి సమూయేలు ఏం మాట్లాడతాడో ఆ మాటలన్నీ ఏం చేయబడుతూ వచ్చినాయి? నెరవేర్చబడతాయి. ఇదే విషయాన్ని ఏలియా కూడా అంటూ వచ్చినాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం
17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ, ఉమ్, 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 ఉమ్. ఆ, నా మాట ప్రకారం కాక అంటే నేను చెప్తుండా ఇక వర్షము పడదు, అంతే సింపుల్గా. సమూయేలు మాట మరి స్థిరపరచబడుతూ వచ్చింది, మరి ఏలియా మాట స్థిరపరచబడుతూ వచ్చింది. ఇప్పుడు మరి ఆ అబద్ధ ప్రవక్తలు లేకపోతే అబద్ధ బోధకులు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ఆ ఆత్మను మనం ఏం చేయకూడదని దేవుని వాక్యంలో రాయబడింది, నమ్మకూడదు అని దేవుని వాక్యం రాయబడింది. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు, మరి రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి రక్షించబడినటువంటి వారు ఈ 4 సంగతులను మరి తప్పక కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే ఆ కాలంలో ఉన్నటువంటి వారు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటకై మరి ఎడతెగక కలుసుకుంటూ వచ్చినారో అందుకే వారు గొప్ప గొప్ప దైవ కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. ఇదే రహస్యం. వాట్ ఈస్ ద సీక్రెట్ దట్ దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ థింగ్స్ ఫర్ హిమ్. ఆయన కొరకై బలమైన కార్యాలు ఎందుకు చేయగలుగుతూ వచ్చినారని అంటే వాళ్ళకు అపోస్తుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక ఉంటూ వచ్చినారు. కారణాన్ని బట్టి వారు ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకై జరిగిస్తూ వచ్చినారు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, మరి 3వ అధ్యాయం పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుతూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టినప్పుడు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారమును నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చునా, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుస్తూ గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టుకతోనే కుంటివాడు. అయితే మరి అతడు మరి శృంగారమను దేవాలయపు ద్వారం దగ్గర భిక్షం అడిగేటటువంటి భిక్షము అడుక్కునేవాడు. అయితే ఆ వ్యక్తికి మరి యోహాను, పేతురు ఇద్దరు మరి అంటే పేతురు చెప్పాడు, నువ్వు లేచి నడుమని చెప్పాడు. వెంటనే వాని పాదములు శీలమండలు బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. కాబట్టి మరి వాస్తవంగా అయితే ఆ వ్యక్తి తన జీవితంలో అడుక్కోవడం అంటే చాలా భయంకరమైన విషయం. అడుక్కోవడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. ఎందుకంటే మనసును చంపుకోవాలి, తర్వాత అడుక్కోవాలి. కానీ అటువంటి స్థితి నుండి ఈ వ్యక్తిని ఏం చేసిందంటే దేవుడు మరి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని పోయాడు. ఇక అన్నాడు కూడా నాకు తెలిసి మళ్ళీ ఆడ కూర్చోడు, ఎవరిని కూడా అడుక్కోడు. ఎందుకంటే తను స్వయంగా మరి పని చేసుకోగలడు. ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేయగలడు, దేవుడు పూర్తిగా మార్చివేయగలడు. ఒకవేళ అంతకుముందు ఆ వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంది, ఇప్పుడైతే ఎవరిని కూడా లెక్క చేయడు ఇంకా. ఎందుకంటే నా కాళ్ళు ఉన్నాయా, నేనే పనికి పోయి సంపాదించుకుంటాను అని దేవుడు అటువంటి గొప్ప కార్యాలు తన ప్రజల ఎడల చేస్తాడు అనేది. తర్వాత అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30 వచనం, రోగులను స్వస్థపరచుటకును
నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నువ్వు చాచిగుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించున్నట్లు అనుగ్రహించును. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. వారు ప్రార్థించినప్పుడు అక్కడ ఏమైందంటే మరి కంపించింది. అంటే ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థన కలిగి ఉన్నారో చూడండి ప్రియమైనటువంటి వారులారా. మరి వారు ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించెను. శక్తివంతమైనటువంటి ప్రార్థన. దేవుడు ఎందుకు అంత శక్తిని వారి ఎడల కనపరిచినాడు అని అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. ప్రకటన గ్రంథం దేవుని వాక్యంలో ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలోండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరిశుద్ధుల ప్రార్థనలు. అప్పుడు ఆ ధూపద్రవ్యము పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి లేచి దేవుని సన్నిధికి చేరాను. దేవుని సన్నిధికి చేరేటటువంటి ప్రార్థనలు చేసినారు. ప్రార్థనలు ఎట్లా ఉండాలంట? దేవుని సన్నిధికి చేరేటటువంటి ప్రార్థనలు కలిగి ఉండాలి. అందుకే మరి అపోస్తుల కార్యంలో దేవదూత ఒక వ్యక్తి గురించి ఒక మాట అంటది. ఏమంటదంటే చూడండి 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు లేకపోతే 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు చేరినవి, నీ ధర్మకార్యాలు కూడా చేరినవి. ప్రార్థన చేసేవాడు అంట, ధర్మకార్యాలు కూడా చేసేవాడు అంట. ప్రార్థన ధర్మకార్యాలు అవి దేవుని సన్నిధానానికి చేరినవి. కాబట్టి మరి దేవుని సన్నిధానానికి చేరేటటువంటి ప్రార్థనలు, దేవుని సన్నిధానానికి చేరేటటువంటి ప్రార్థనలు, దేవుని నుండి జవాబు పొందే ప్రార్థనలు. దేవుని వాక్యంలో ఏలియా మన వంటి స్వభావం గలవాడే. అతడు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేడు. అతడు మరలా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. కాబట్టి మనలాంటి వాడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆ వ్యక్తికి జవాబు ఇచ్చినాడు. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమని ఉందంటే సంఘం ఆసక్తిగా ప్రార్థించినప్పుడు చెరసాల ఏమైంది? మరి చెరసాల తెరవబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, అంత ప్రార్థన శక్తి పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలంటే మరి మనం చేసే ప్రార్థనలు అంగీకరించాలంటే ముందు మనము పరిశుద్ధులమై ఉండాలి. వారు వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇచ్చేదని రాయబడింది. కొన్నిసార్లు అడక్క మునిపే దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఏం చేస్తాడంట? మరి సహాయపడతాడంట. ఇంకా దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా
సంఘంలో తరతరం సదాకాల మహిమ కలుగును గాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించేటటువంటి వాడు, అనగా మనలో కార్యసాధకమైన శక్తిని బట్టి. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చదువుకుంటాం, ఎవడైనా దేవభక్తుడైండి ఆయన చిత్తం చొప్పున చేసిన యెడల దేవుడు వాని మనవిని ఆలకించును. యోహాను సువార్తలో ఆ మాట చదువుకుంటాం. యోహాను సువార్త, దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. ఎందుకు కొన్నిసార్లు జవాబు రాదు అంటే ఎక్కడో మనము దేవునికి దూరం అయిపోయి ఉంటాం. పాపుల మనవిని దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవిని ఆలకించును. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. యేసుప్రభువు వారు ఏమడిగినా తండ్రి అయినటువంటి దేవుడు వెంటనే చేసేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి ఆ మాట 11వ అధ్యాయం యోహాను సువార్తలో చూసుకుంటాం. యేసుప్రభువు వారు ఇక్కడ ప్రార్థన చేసినాడు. ఏం చేసినాడంటే 41వ వచనం, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహం నమ్మున్నట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్తున్నాను. అసలు యేసుప్రభువు వారు ఎందుకు చెప్పినాడంటే వీళ్ళందరూ నమ్మడానికి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏది అడిగినా నువ్వేం చేస్తావు? సహాయం చేస్తావు. ఎంత దగ్గరి సంబంధాన్ని భక్తులు కలిగి ఉన్నారో చూడండి. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, మరి దేవుని నుండి ఎక్కడో మనం దూరం అయిపోయి ఉండొచ్చు. అందుకే నో ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్స్. అందుకే ఎంతో వెనెవర్ వీ ఆర్ నాట్ రిసీవ్డ్ ది ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్ దెన్ ద టైమ్ వీ ఫీల్ ఇన్కన్వీనియంట్. ఎప్పుడైతే మనం దేవుని నుండి ప్రార్థనకు జవాబు పొందలేమో అప్పుడే ఇన్కన్వీనియంట్ అనేది ఉంటుంది. ఇన్కన్వీనియంట్ అంటే అసౌకర్యంగా ఫీల్ అవుతాం. వీఆర్ టైర్డ్ వెరీ మచ్ వెన్ వీఆర్ నాట్ ఆన్సర్, వెన్ వీఆర్ రిసీవ్డ్ నాట్ ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్. మనము ప్రార్థనకు జవాబు పొందినప్పుడు ఆల్చిపోతాం. తర్వాత మనకు దేవుడు జవాబినప్పుడు ఏమవుతామంటే మరి కుంగిపోతాం. ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు మనం ఏం చేసుకోవాలని అంటే, ప్రభువా మరి మమ్మల్ని ఏం చేయి, కనికరించము, మా ప్రార్థనలకు జవాబు దయచేయము అని మనం అడగాలి. మచ్ ఫెయిల్యూర్స్ మేకెత్ us నో ఫ్రూట్ఫుల్నెస్. కాబట్టి మనం ప్రార్థనకు జవాబు పొందేటటువంటి వారంగా తయారు కావాలి. అంతగా దేవునికి సమీపంగా ఉండాలి. ఏం చేయాలి? సమీపంగా ఎల్లప్పుడూ యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ వెంటనే జవాబు ఇస్తాడంట. ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? బైబిల్ ఒక మాట ఉంది, మనం అన్ని చదువుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 15వ వచనం, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎంత బహుగా ప్రార్థన చేసినప్పటికీ నేను వినను. మీరు చేతులు చాచినప్పుడు నేను నా ముఖాన్ని కప్పుకుంటాను అంటున్నాడు. మనందరము మరి దేవుని నుండి సహాయం పొందాలని ఆశపడేటటువంటి వాళ్ళం. అయితే మరి మనము ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలి అని అంటే, అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న స్థలం కంపించింది. దేవుడే స్వయంగా కొర్నేలితో చెప్పిండు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరినవి. తర్వాత పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యంలో ధూపం పొగతో దేవుని సింహాసనం దగ్గరికి చేరినవి. తర్వాత మరి ఏలియా ప్రార్థించినప్పుడు మరి దేవుడు కార్యాలు చేస్తూ వచ్చినాడు. సంఘం ప్రార్థించినప్పుడు ఎంతో దేవుడు మరి చెరసాల తలుపులు వేసినాడు.
కాబట్టి ఏదేమైనా మనం ఏం చేయాలనంటే దేవుని ఈ శక్తిని ప్రార్థనలో కలిగి ఉండాలి. కొన్ని విషయాలు ఏంటి అంటే ఇప్పుడు లోకమంతటా యేసు వారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎన్నో విషయాలు, కానీ చాలా సంతోషం. అది ఒక విధానం అయితే అసలు దేవుని శక్తి ఎరిగి జీవించడం క్రైస్తవ్యంలో ఇది ఇంకొక విధానం. భక్సింగ్ గారు ఒక పుస్తకంలో రాసిండు, క్రైస్తవులు మా దేవుడు గొప్పవారు అని అంటారు, కానీ ఆయన గొప్పతనం వారికి తెలియదని. వాళ్ళు బైబిల్ కొంత ప్రార్థన చేసుకోవడం ద్వారా, బైబిల్ చదువుకోవడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా సంతృప్తి పడతారు, కానీ దేవుని శక్తిని ఎరగడానికి మాత్రం ఇష్టపడరు. దీని ద్వారా ఏమైందంటే నిష్ఫలితము, లేకపోతే మరి రకరకాల నష్టాలు దాపురించేవిగా ఉన్నాయి. అంటే మచ్ నాలెడ్జ్ ఇన్ ద బైబిల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యంలో ఎంతో జ్ఞానం కలిగి ఉండడం అనేది అవసరమే. తర్వాత అనేక సంగతులు తెలుసుకోవడం అవసరమైనప్పటికీ దేవుని శక్తిని, అంటే దేవుని యొక్క శక్తి మనలో నుండి మనము కలిగి ఉన్నప్పుడే ప్రజలు ఏం చేస్తారంటే నమ్ముతారు. భక్సింగ్ గారు ఆ పని చేస్తూ వచ్చినాడు, ఎందుకంటే ఆయనలో దేవుని శక్తి ఉంది. ఆయన ఎక్కడికి పోయినా, ఎక్కడ నడిచినా, కూర్చున్నా, ఏం చేసినా ఆయన పెద్ద జ్ఞానం కలిగిన వాడు. వాక్యంలో కాకపోయినప్పటికీ, అంటే అరవిందం అంకులు ఏమంటాడంటే భక్సింగ్ గారి కంటే బాగా చెప్పే తెల్లోళ్ళు ఉన్నారంట, అయితే వారికి దేవుని చిత్తం తెలియదు. కాబట్టి మనం ఆయన శక్తిని కలిగి ఉండడానికి ప్రభు సహాయపడిన కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీకు ఎంతో నాలుగు స్తోత్రములు. మరి మీ నామం పేరట మేమందరం బైబిల్ స్టడీకి కూడి రావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. ప్రభా, మానవ అద్దుబాటులతో కొన్ని మాటలు చెప్పడానికి సహాయపడుతున్నావు. మేము పరిశుద్ధాత్మ శక్తిని కలిగి యూదయలోను, సమరయలోను, యెరూషలేములో, బోధిగంతంలో సాక్షులైనడానికి సాయం చేయండి. రక్షించబడినటువంటి మేము నీ ప్రజల సహవాసాన్ని కలిగి ఉండడానికి సాయం చేయండి. తర్వాత మరి కుంటివాని వలె ఒకప్పుడు ఒక జీవితము, మరి మా కాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా ప్రార్థన శక్తి మాలో ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధుల ప్రార్థనలను మరి దేవుని సన్నిధికి చేరినాయని వాక్యంలో రాయబడినట్టు మేము పరిశుద్ధులమై నీకు ప్రార్థన చేయడానికి సాయం చేయండి. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల దేవుడు వాని మనవిని ఆలకించడానికి సెలవిచ్చిన కనుక సాయం చేయండి. మా పోరాటాలన్నింటిలో మీరు మా కృప చూపించండి. ప్రభా, మేము కొంత అలసట చెందినటువంటి వారంగా ఉన్నాం, నిరాశ నిస్పృహలకు గురైనటువంటి వారంగా ఉన్నాం. సంఘముగా మేము నీ సేవ మరి చేయడానికి కావలసినంత శక్తి మీరు మాకు సహాయపడి అనుగ్రహించి, సువార్త, రకరకాల కూడికలు, మీటింగులు, ఆత్మల కొరకైన భారము, రకరకాల కార్యాలు మా ద్వారా జరిగించమని వేడుకుంటూ వచ్చిన వీళ్ళందరినీ దీవించమని వెళ్తుండగా తోడుకుండా మన యేసు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సహవాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.